లీడర్ అంటే ఇంట్లో కౌసు తినాలి, బయటకు వచ్చి మేము పప్పన్నం తిన్నామని చెప్పాలి. ఏదైనా గొప్ప పని జరిగితే అది నేను చేసిన అని చెప్పుకోవాలి. అయిన వాళ్ళు ఏదైనా తప్పు జరిగితే నాకేం తెలియదు అని ఎదుటోళ్ళ మీద ఎత్తేయాలి. ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్పుడే వాళ్ళ గొప్పతనం. లోపట ఎట్లున్నాయి ఏం కాదు కానీ బయటికి మాత్రం ఖదర్ మీద కనబడాలి. అంతేగాని నా జీవితం తెరిచిన పుస్తకం అని ఒక గిట్లనైతే తెరవద్దు. అరే, కర్ణాటక సీఎం సిద్దిరాములు సార్ కాళ్ళకు దండం పెట్టి దీవనార్థాలు తీసుకుంటున్నట్టున్నాడు అని అనుకుంటున్నారు కదా. కానీ కాదు, సిద్ధప్ప కాళ్ళకు బూట్లు తొడుగుతుండు. ఈ బూటు సేవ చేస్తున్నది సార్ పిఏ. ముఖ్యమంత్రిని నేను వంగి బూట్లు వేసుకోవాలనా అని అనుకున్నట్టున్నాడు. ఈసారి చేస్తే పాదం తీసి బూట్లు పెట్టిండు. తాళ్ళు గట్టిగానే కట్టిండు సారు. ఇక మహారాజా కుర్చీలో కూర్చున్నంత సంబరపడుతున్న గీసారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజు వరద బాధితులను ఓదార్స్తందుకు కస్తా అంటే కాల్వటం వచ్చింది. ఆయనతో నడిస్తే కొత్త బూట్లు ఖరాబ్ అవుతాయి అని అనుకున్నట్టున్నాడు. అనామాతం ఎగిరి పోలీసు వాళ్ళ చేతిలో కూర్చుండు. గీ మేడం తెలుసు కదా, సెంటర్ నీళ్ల మంత్రి ఉమాభారతి. ప్రతిపక్ష పొలను ఖండాలుగా ఖండిస్తేందుకు మైక్ అందనట్టుంది. కిందికి చూడుండ్రి, చిన్న స్టూల్ వేసిండ్రు, కదలకుంటే గట్టిగా పట్టుకున్నాడు సెక్యూరిటీ అన్న. మనిషి కంటే మీదికి మైకు పెడితే ఎట్లనుల్లా లీడర్లకు తిప్పలు కావా మరి. మొన్న ఛత్తీస్గఢ్లో ఒక కలెక్టర్ మేడం ఆవు దాటేటప్పుడు పక్కోళ్ళతోని చెప్పులు మోపించింది. రోజుకో కాడ గిసొంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంట్లో బట్టలు ఉతికించుకోండి, బాసాలు దొంపించుకోండి, ఇల్లు కడిగించుకోండి. అంతేగాని బయట ఇట్లా చిన్న చేపించుకొని పబ్లిక్ నజర్లో పడకుండ్రి సార్లు.